ఓకే. సో గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. సెషన్స్ మన పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం కదా! 2 పార్ట్స్ లాగా అప్‌లోడ్ చేస్తున్నాం. ఒకటి సెషన్, ఇంకొకటి క్యూఏ. సో సైకలాజికల్‌గా ఇంక్లూడింగ్ క్యూఏ కలుపుకుంటే 2 అవర్స్, 2 అవర్స్ పైన పోతుంది కాబట్టి, అందుకని సెషన్ వరకు స్టాప్ చేసి మళ్ళీ రికార్డింగ్ చేస్తాం. దానివల్ల 2 స్లైడ్స్ లాగా వస్తాయి. ఓకే. యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ద పోర్టల్. ఓకే. యాహ్! సో నిన్న సెషన్‌లో మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాం. లైక్ వెబ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ అండ్ దెన్ డేటాబేస్ సర్వర్. సో 3 సర్వర్స్ క్రియేట్ చేసాం. అందులో సెటప్ చేసాం. వాటి గురించి ఒక రీక్యాప్ చేద్దాం. సో మనం కస్టమైజ్డ్ ఏఎంఐ యూజ్ చేస్తున్నాం కదా! అది అందరూ స్టార్ట్ చేశారనుకుంటా. సో లెట్ us హావ్ సమ్ రీక్యాప్. ఫస్ట్ నేను ఇన్స్టెన్సెస్ అయితే క్రియేట్ చేస్తాను. కెన్ యూ సీ మై స్క్రీన్? యాహ్! ఓకే. సో ఇక్కడ 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక మన సర్వర్స్ త్రూఅవుట్ ద సెషన్ మనం ఇది యూజ్ చేయబోతున్నాం. ఓకే. ఎందుకంటే కంపెనీస్‌లో రెడ్ హ్యాటే యూజ్ చేస్తారు మోస్ట్‌లీ. ఫస్ట్ టైమ్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అరౌండ్ 2-3 మినిట్స్. బట్ వన్స్ ఒకసారి మీరు క్రియేట్ చేసిన తర్వాత యూ కెన్ గో టు రీసెంట్స్ అండ్ దెన్ సీఎఫ్5 ఎండింగ్ విత్ ఈసీఎఫ్5 మన ఏఎంఐ ఐడి. ఓకే. T3 మైక్రో క్రియేట్ చేస్తున్నాం. ఫ్రీ టైర్ కాబట్టి తక్కువ కాస్ట్ కూడా. నో కీపేర్. ఇక కీపేర్ అవసరం లేదు మనకు. బికాజ్ ఇట్ ఈస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బేస్డ్. కొంచెం స్పీడ్‌గా ఉండడానికి ప్రతిసారి మనం కీస్ అనేది యూజ్ చేయకుండా. సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. నేను అలౌ ఆల్ 90s అనేది క్రియేట్ చేశాను. దట్స్ ఆల్. లాంచ్ ఇన్స్టెన్సెస్. 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఓకే. యాహ్! సో నిన్న మనం డిస్కస్ చేసాం. డేటాబేస్ సర్వర్ క్రియేషన్ అప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి రావాలి. జస్ట్ ఇమాజిన్ మనం ఒక రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు షెఫ్, వెయిటరు ఐటెమ్స్ రెడీ కాకుండా మనల్నేమి ఇన్వైట్ చేయరు. సో వన్స్ వీళ్ళందరూ రెడీ అయిన తర్వాతనే మనల్ని రెస్టారెంట్‌లోకి ఇన్వైట్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఐటెమ్స్ రెడీగా ఉండాలి. దాని తర్వాత వాటిని కుక్ చేయడానికి షెఫ్ రెడీగా ఉండాలి. సర్వ్ చేయడానికి వెయిటర్ రెడీగా ఉండాలి. వెల్కమ్ చేయడానికి కెప్టెన్ రెడీగా ఉండాలి. వీళ్ళందరూ రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని రెస్టారెంట్‌లోకి వెల్కమ్ చేస్తారు. అలానే ఇక రెస్టారెంట్ క్లోజింగ్ టైమ్‌లో ఆర్డర్ ఎలా ఫాలో అవ్వాలి? సో మీరు షాపింగ్ మాల్స్ కానీ అండ్ రెస్టారెంట్స్ కానీ క్లోజింగ్ టైమ్‌లో బ్యాంక్స్ కానీ వాళ్ళు ఫస్ట్ రావడాన్ని స్టాప్ చేస్తారు. ఎందుకంటే ఉన్న వాళ్ళని సర్వ్ చేసి క్లోజ్ చేయడానికి. ఓకే. మీరు డిలీట్ చేసేప్పుడు ఫ్రంట్ నుంచి డిలీట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డిలీట్ చేయాలి. తర్వాత బ్యాక్ ఎండ్ డిలీట్ చేయాలి. తర్వాత డేటాబేస్ డిలీట్ చేయాలి. ప్రాపర్‌గా చేయాలి అంటే. ఓకే. ఎందుకంటే ఉన్న రిక్వెస్ట్‌ని సర్వ్ చేయాలి. ఇంకా కస్టమర్స్ రావడం ఆగిపోయినప్పుడు దెన్ వి విల్ డిలీట్ ద డేటాబేస్ అన్నమాట. సో వీళ్ళుంటేనే కదా కస్టమర్స్ వస్తారు మనకు. వెయిటరు, వెల్కమ్ వీళ్ళుంటేనే కదా కస్టమర్స్ వస్తారు. సో జనరల్‌గా వాళ్ళు గేట్ వేసేస్తారు. కొత్త కస్టమర్స్ ఆగిపోతారు. ఉన్న వాళ్ళు సర్వ్ చేసి రెస్టారెంట్ క్లోజ్ చేస్తారు. అలానే క్రియేషన్ అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రావాలి. ప్రాపర్‌గా చేయాలంటే డిలీషన్ అప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి డిలీట్ చేయాలి. ఓకే. సో డేటాబేస్ సర్వర్ గురించి డిస్కస్ చేసాం. నిన్న ఇన్‌స్టాలేషన్ ఎలా చేసాం మనం. డీబీ లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసాం. అందులో డీబీ సర్వర్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసాం. మైఎస్‌క్యూఎల్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశాను. అక్కడ హైరార్కీ ఎలా ఉంటుంది? స్కీమా ఆర్ డేటాబేస్ అంటారు. అందులో టేబుల్స్ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ మనం బ్యాక్ ఎండ్ సర్వర్ సెటప్ చేసాం. సో ఎనీ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ సెటప్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ ప్రోగ్రామింగ్ రన్ టైమ్ అంటారు. ఓకే. దట్ కెన్ బి నోడ్.js ఆర్ జావా ఆర్ పైథాన్ ఆర్ గో లాంగ్వేజ్ ఎనీథింగ్. ఓకే. సో ఫస్ట్ అది మనం ఇన్‌స్టాల్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ క్రియేట్ వన్ డైరెక్టరీ ఫర్ అప్లికేషన్. తర్వాత డౌన్లోడ్ ద కోడ్ ఆర్ క్రియేట్ వన్ సిస్టమ్ యూజర్ టు రన్ ద అప్లికేషన్. సిస్టమ్ యూజర్ ఎందుకు అనేది నేను మనం డిస్కస్ చేసాం. సిస్టమ్ యూజర్ ఎందుకు?
సర్వీస్ ని రన్ చేయడానికి బ్లాస్ట్ రేడియస్, లిమిట్ ద బ్లాస్ట్ రేడియస్, నో క్రెడెన్షియల్స్ ఎక్స్పోజర్, సో నోబడి కెన్ లాగిన్ విత్ సిస్టమ్ యూజర్. ఇట్స్ ఓన్లీ ఇంటెండెడ్ టు రన్ ద సర్వీస్. Okay, next, download the code, install the dependencies. సో అక్కడ వరకు చేస్తాం. నెక్స్ట్ స్టెప్స్ మనం ఈరోజు కంటిన్యూ చేయబోతున్నాం. ఓకే, సో ఇక్కడ 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయి ఉంటాయి. డేటాబేస్ సర్వర్ అని నేమ్ ఇస్తున్నాం. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్కటిగానే క్రియేట్ చేయండి. ఓకే, ఎందుకంటే అనవసరంగా బిల్లింగ్ పడుతుంది కదా ఖాళీగా ఉండడం వల్ల. మొబెక్స్టమ్ ఇన్స్టాల్ చేయండి. ఇందులో మల్టీ ట్యాబ్స్ వస్తాయి. మీరు క్లయింట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మీ క్లయింట్ ఏది యూజ్ చేస్తున్నారని ఎవరు అడిగి, దట్స్ యువర్ విష్. ఓకే, SSH session, IP address, and then specify username, EC2 hyphen user. Sorry. Ops 321. So ఇది database server. Just rename this. డేటాబేస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం జనరల్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే డేటాబేస్ లోది బ్యాక్ ఎండ్ లోది డేటాబేస్ లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. నేను కూడా అలానే చేస్తుంటాం అప్పుడప్పుడు. టేక్ ద రూట్ యాక్సెస్. ఈ డాక్యుమెంటేషన్ అంతా ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే మన టీమే ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, డాక్యుమెంటేషన్ అనేది ప్రతి టీమ్ కి డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ జూనియర్ ఇంజనీర్స్, సీనియర్ ఇంజనీర్స్ చేయకపోవచ్చేమో కానీ, బట్ టీమ్ లీడ్స్ ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ డాక్యుమెంటేషన్ పైన. ఇంటర్వ్యూస్ లో అయినా కూడా టీమ్ లీడ్స్ మీరు అటెండ్ అయ్యేప్పుడు సో మీరు స్ట్రాంగ్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను డాక్యుమెంటేషన్ పైన కూడా చాలా ఫోకస్ చేస్తాను. ఎందుకంటే టీం అనేది ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని వాళ్ళ మైండ్ లో పెట్టుకొని డిపెండెన్సీ క్రియేట్ చేయాలని వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా చేయకూడదు. సో టీమ్ లీడర్ ఫస్ట్ చేయాల్సిన పని డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్ గా మేనేజ్ చేస్తున్నామా, అప్ టు డేట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. సో మనం చేసే ప్రతి యాక్టివిటీ డాక్యుమెంటేషన్ చేసి ఉండాలి, కాన్ఫరెన్స్ కానీ వేరే ఏదైనా సాఫ్ట్వేర్ లో. సో ఇది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇందులో మనకు తెలియంది ఏమీ లేదు. కొన్ని ఎవరైతే డెవలపర్స్ డిసైడ్ చేశారని డెవలపర్స్ రాసుకున్నాం. అండ్ దెన్ వాళ్ళు MySQL సర్వర్ ఇన్స్టాల్ చేయమన్నారు, వి నో ద కమాండ్ ఇన్స్టాల్ చేయడానికి. అలా చేస్తున్నాం అంతే. MySQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఎనేబుల్ చేస్తున్నాం, అండ్ దెన్ స్టార్ట్ చేస్తున్నాం. Takes some time. లోపు బ్యాక్ఎండ్ సర్వర్ లో కూడా లాగిన్ అవుతాం. సో దిస్ ఇస్ బ్యాక్ఎండ్ సర్వర్. SSH.
hyphen. Okay, సో డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఎనేబుల్ చేస్తున్నాం అండ్ దెన్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ రూట్ యూజర్ పాస్వర్డ్ సెటప్ చేస్తున్నాం. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇలా ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ స్టిల్ మనం ఇంకా ప్రాక్టీస్ స్టేజ్ లోనే ఉన్నాం, పర్ఫెక్షన్ స్టేజ్ లోకి లేం కాబట్టి సో ముందు ముందు పాస్వర్డ్స్ అనేది చాలా సెక్యూర్ గా ఉంచిపోతాం. ఓకే, సో రూట్ పాస్వర్డ్ సెటప్ చేసాం అండ్ దెన్ మనం జస్ట్ MySQL అని రన్ చేస్తే యూ కెన్ సి వీఆర్ ఇన్ టు MySQL ప్రాంప్ట్ షో డేటాబేసెస్ మనకు అన్ని కనిపిస్తున్నాయి. ఓకే, సో చెకింగ్ సిస్టమ్ CTL స్టేటస్ MySQL D netstat -lntp 3306 పోర్ట్ నెంబర్ అనమాట MySQL కి. అండ్ దెన్ PS-EF grep MySQL అని చూసిన యూ కెన్ సి MySQL is process is running. So you can say MySQL is running. And then backend. So backend documentation open చేద్దాం. సో డెవలపర్స్ Node.js 20 అని డిసైడ్ అయ్యారు. సో ఇక్కడ డిఫాల్ట్ గా మేబీ 18 అనేది రన్ అవుతూ ఉండొచ్చు. సో ఫస్ట్ డిఫాల్ట్ గా ఏదైతే ఉందో దాన్ని డిసేబుల్ చేస్తున్నాం, మనకు కావాల్సిన వర్షన్ ని ఎనేబుల్ చేస్తున్నాం, దెన్ వీ విల్ ఇన్స్టాల్ ఇట్. సో అండ్ దెన్ enable and install. సో మీరు నేను జావా ప్రాజెక్ట్స్ కే వర్క్ చేస్తాను, Node.js ప్రాజెక్ట్స్ కే వర్క్ చేస్తానని అనుకోకూడదు. సో మీరు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చినా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. సి కానీ C++ కానీ. మనం చేయాల్సింది ఏంటి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో నేను ఇలా చేశాను కదా. సో ఏ లాంగ్వేజ్, ఎక్స్టెన్షన్స్ ఏంటి, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బిల్డ్ టూల్ ఏం యూస్ చేస్తున్నాము, బిల్డ్ ఫైల్ ఏముంటుంది. సో మాక్సిమం అంతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. కెన్ చెక్ ద వర్షన్. ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం మన అప్లికేషన్ కోడ్ ని అక్కడ డౌన్లోడ్ చేయడానికి. సో ఒక సిస్టమ్ యూజర్ క్రియేట్ చేస్తున్నాం. సిస్టమ్ యూజర్ యొక్క యూజర్ ఐడి ఎప్పుడు బిలో 1000 ఉంటుంది అనమాట మైనెక్స్ లో. యూ కెన్ చెక్ దిస్ ఆల్వేస్. అండ్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ టెంప్ డైరెక్టరీలోకి డౌన్లోడ్ చేస్తున్నాం. టార్ కమాండ్ ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం కదా. అండ్ దెన్ మన డైరెక్టరీలోకి మూవ్ అయ్యి దెన్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ హియర్. సో స్టెప్ కాంపనెంట్స్ అనేవి అవసరం లేదు, చిన్న నో ప్రాబ్లం. సో మన కోడ్ అంతా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది. సో డెవలపర్ రాసిన కోడ్ ఇది. సో ఇప్పుడు మనం
డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి. డిపెండెన్సీస్ లైబ్రరీస్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి లైబ్రరీస్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. అది ఓఎస్ అయినా ఏదైనా కూడా. ఓకే, బికాస్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎప్పుడు జరగదు. ఆల్రెడీ కామన్ కాంపోనెంట్స్ అన్నిటిని డెవలప్ చేసి ఇంటర్నెట్ లో పెట్టేసి ఉంటారు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ డిపెండెన్సీస్ ఆర్ లైబ్రరీస్. ఇక్కడ మనకి డిపెండెన్సీస్ అనేది నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ అనేలాగా డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఇది కూడా మనకు తెలియాలి. సో నోట్ జేఎస్ గురించి తెలుసుకోవాలి అంటే యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ .js అండ్ దెన్ package.js అనేది అందులో డిపెండెన్సీస్ కావాల్సిన డిపెండెన్సీ వర్షన్స్, నేమ్, మెటాడేటా అన్నమాట. అంటే ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, వర్షన్ ఏంటి, అవన్నీ ఇక్కడ ఉంటాయి. మనము నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ లో కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని ఉంటాయి. సో ఇది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఇది తెలిస్తే చాలు. ఓకే, సో డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్ డి సర్వీస్ అని ఒకటి ఉంది. సో మనం ఏంటి డిఎన్ఎఫ్ ద్వారా ఇన్స్టాల్ చేసాం అనుకోండి, క్రియేట్ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్, అది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయింది కాబట్టి సిస్టమ్ సీరియల్ సర్వీస్ ఫైల్స్ అవి కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. సో మీరు సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ స్టాప్ అలా చేసుకోవచ్చు. ఒకవేళ మాన్యువల్ గా చేయాలి అంటే ఇప్పుడు నేనేంటి నోడ్ index.js అంటే మాన్యువల్ గా రన్ అవుతుంది అప్లికేషన్. ఓకే, చూడండి ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ V3 లిజనింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 8080 మాన్యువల్ గా రన్ అవుతుంది. బట్ అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదు కదా మనకి, స్టాప్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి, రీస్టార్ట్ చేయడానికి. సో అవన్నీ అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదండి. సో మనకు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, ఎనేబుల్ చేయాలి, డిజేబుల్ చేయాలి, రీస్టార్ట్ స్టేటస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి అంటే సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్. ఓకే, మనం ఓన్ గా ఏవైనా అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు సో దానికి ఒక సింపుల్ సింటాక్స్ ఉంటుంది అనమాట. అది పెద్ద టఫ్ ఏం కాదు. సో ఇది ఇక్కడ చూడండి, నేము అండ్ దెన్ ఏ యూజర్ రన్ చేయబోతున్నారు, ఎక్స్పెన్స్ యూజర్, అండ్ దెన్ కావాల్సింది ఇప్పుడు మనము బ్యాక్ ఎండ్ ఉంది. బ్యాక్ ఎండ్ కి డీబీ ఎక్కడ ఉంది, దాని యూఆర్ఎల్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని తెలిస్తేనే కదా మనం బ్యాక్ ఎండ్ వెళ్ళి దానికి కనెక్ట్ అవ్వగలుగుతుంది. షెఫ్ కూడా ఈ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ షెల్ఫ్ లో ఉన్నాయి, ఏ ర్యాక్ లో ఉన్నాయని తెలిసి అతని దగ్గర కీస్ ఉంటేనే అతను వెళ్ళి తెచ్చుకొని కుక్ చేయగలరు. సో బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కూడా డేటాబేస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలియాలన్నమాట. ఓకే, యా, సో మనం ఇందులో స్కీమా ఒకటి క్రియేట్ చేయాలి ఫస్ట్. నిన్న క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ లో ఏది క్లయింట్, ఏది సర్వర్? బ్యాక్ ఎండ్ అనేది క్లయింట్, అప్లికేషన్ అనేది క్లయింట్, డేటాబేస్ అనేది సర్వర్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా డేటాబేస్ లో ఉంది. బ్యాక్ ఎండ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది కాబట్టి థ్రెడ్ ఆపరేషన్స్. ఓకే, బ్యాక్ ఎండ్ అనేది క్లయింట్, డేటాబేస్ అనేది సర్వర్. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ నేను కొన్ని క్రియేట్ చేయాలి. బ్యాక్ ఎండ్ లో ఈ అప్లికేషన్ కావాల్సినవి అన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏమేమి ఇవ్వబోతున్నాం, ఫ్రంట్ ఎండ్ లోంచి ఎంత అమౌంట్, డిస్క్రిప్షన్ ఏంటి, కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్స్ ఏంటి, ఫుడ్ ట్రావెల్ ఎంటర్టైన్మెంట్. సో అలాంటివి మనం ఇక్కడ ఇవ్వబోతున్నాం ఫ్రంట్ ఎండ్ లో యూజర్ గా. అది బ్యాక్ ఎండ్ రిసీవ్ చేసుకుని డేటాబేస్ కి పోస్ట్ చేయాలి. సో డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి టేబుల్ అనేది ఒకటి ఉండాలి. సో ఆ టేబుల్ స్ట్రక్చర్ అంతా మనకు ఇక్కడ ఉంది, schema.sql అనే దాంట్లో. క్యాట్ స్కీమాలో బ్యాక్ ఎండ్ .sql. సో ఇక్కడ మనం స్కీమా క్రియేట్ చేయాలి, స్కీమా డేటాబేస్, దాన్ని యూజ్ చేయాలి. ఒక టేబుల్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే టేబుల్లో కాలమ్స్ వాటిని అండర్స్టాండ్ చేసుకోవాలి కదా. అండ్ దెన్ ఎక్స్పెన్స్ యూజ్ చేయడానికి దానికి ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇవ్వాలి. రూట్ పాస్వర్డ్ అనేది మనం ఇవ్వలేము. రూట్ పాస్వర్డ్ అనేది ఇట్ గెట్స్ ద ఎంటైర్ డేటాబేస్ యాక్సెస్. బట్ ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కి కావాల్సింది ఓన్లీ ఈ ట్రాన్సాక్షన్ అనే స్కీమా యాక్సెస్ మాత్రమే. సో దానికోసం ఒక యూజర్ ని క్రియేట్ చేసి, యూజర్ నేమ్ వచ్చేసి ఎక్స్పెన్స్, పాస్వర్డ్ అనేది ఎక్స్పెన్స్ యాప్ @1, అండ్ దెన్ వీఆర్ గివింగ్ ద పర్మిషన్స్. ట్రాన్సాక్షన్ స్కీమాలో ఉండే అన్ని టేబుల్స్ కి ఎక్స్పెన్స్ అనే యూజర్ కి పర్మిషన్ ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇవి బేసిక్ SQL క్వైరీస్.
ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలి. దీన్ని మనం రన్ చేయాలి అంటే మనకు MySQL అనేది సర్వర్. ఇక్కడ నుంచి మనం MySQLని కనెక్ట్ అవ్వాలంటే మనకు క్లయింట్ సాఫ్ట్‌వేర్ కూడా కావాలి. ఇప్పుడు ఇక్కడ MySQL కమాండ్ ఎలా వచ్చింది డేటాబేస్‌లో? నేనే స్పెసిఫిక్‌గా ఇన్‌స్టాల్ చేయలేదు కదా! MySQL అనేది. సో ఇక్కడ చూడండి. MySQL సర్వర్ అనేది క్లయింట్ సాఫ్ట్‌వేరా? సర్వర్ సాఫ్ట్‌వేరా? ఇది సర్వర్ సాఫ్ట్‌వేర్. MySQL అనేది ఇట్స్ ఎ క్లయింట్ సాఫ్ట్‌వేర్. MySQL క్లయింట్ అని లేకపోవచ్చు కానీ అది క్లయింట్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. సో సర్వర్ సాఫ్ట్‌వేర్ హెవీగా ఉంటుందా? క్లయింట్ సాఫ్ట్‌వేర్ హెవీగా ఉంటుందా? సర్వర్ సాఫ్ట్‌వేర్ హెవీగా ఉంటుంది. మనం MySQL సర్వర్ అని ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా క్లయింట్ కూడా ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. సో ఇఫ్ వి సీ హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ MySQL క్లయింట్ అన్నమాట. సో MySQL సర్వర్ అనే దాంట్లో క్లయింట్ కూడా ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఇట్ ఇన్క్లూడ్స్ MySQL client also while installing. ఓకే. బట్ ఇక్కడ నేను MySQL అని ఇచ్చాననుకోండి. కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో వి నీడ్ టు ఇన్‌స్టాల్ ఇట్ హియర్ బిఫోర్ కనెక్టింగ్. DNF install MySQL -y. ఇది క్లయింట్ సాఫ్ట్‌వేర్ చాలా చిన్నదన్నమాట. ఓకే. సో క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వి నీడ్ టు కనెక్ట్. సో ఎప్పుడైనా మనం ఒక సర్వర్‌కి కనెక్ట్ కావాలంటే మనకు కావాల్సిందేంటి? యూజర్ నేము, ఐపీ అడ్రెస్ అండ్ దెన్ పాస్వర్డ్, ప్రోటోకాల్. ఇదే కదా మనం డిస్కస్ చేసాం. SSH ప్రోటోకాల్ అయినా, HTTP ప్రోటోకాల్ అయినా జనరల్‌గా. ఓకే. సో ఇక్కడ ప్రోటోకాల్ వచ్చేసి MySQL ప్రోటోకాలే. పోర్ట్ నంబర్ 3306. మీరు MySQL అని వాడితే అది ఆటోమేటిక్‌గా 3306 తీసుకుంటుంది. సో సింపుల్‌గా సింటాక్స్ ఏంటి అంటే MySQL-h వాట్ ఈస్ ద హోస్ట్ నేమ్ ఆర్ IP, వాట్ ఈస్ ద యూజర్ నేమ్ -u రూట్ అని ఇస్తున్నా -p ఎక్స్‌పెన్స్ యాప్ @1. ఓకే. నేనిప్పుడు స్కీమా క్రియేట్ చేయాలంటే రూట్ యాక్సెస్ ఉండాలి కాబట్టి. ఓకే. సో ఇలా నేనిస్తాను. MySQL-h. ఇప్పుడు ఐపీ అడ్రెస్ ఏది ఇవ్వమంటారు? ఇక్కడ చూడండి 2 ఐపీ అడ్రెస్‌లున్నాయి మనకు. ఎందుకుంటాయి మనకు 2 ఐపీ అడ్రెస్‌లు? యూ కెన్ చెక్. మన ల్యాప్‌టాప్ చెక్ చేసుకున్నా గూడా కమాండ్ ప్రాంప్ట్‌లో మీరు ipconfig అని ఇస్తే యూ కెన్ సీ హియర్ మన ఐపీ అడ్రెస్ వచ్చేసి 1.5 IPv4. ఓకే. అదే మీరు బ్రౌజర్‌లోకి వెళ్లి వాట్ ఈస్ మై ఐపీ అడ్రెస్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడేమో ఇదొస్తుంది. సో ఇది వచ్చి ఇది కాదు. మన ఐపీ అడ్రెస్ ఇది. నా ల్యాప్‌టాప్‌కి. సో ఇదే ల్యాప్‌టాప్ ఏమో ఇది చూపిస్తుంది. బ్రౌజర్ ఏమో ఇది చూపిస్తుంది. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. సో ఇది ప్రైవేట్ ఐపీ. ఇది పబ్లిక్ ఐపీ. ఓకే. సో మనకు ఇంటర్నెట్ అనేది బేసిక్‌గా ఎలా వర్క్ అవుతుందంటే హోమ్‌లో
సో ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ హోమ్, మనకి హోమ్ కి ఇంటర్నెట్ ఎలా వస్తుంది, దేని ద్వారా వస్తుంది? వైఫై రౌటర్ ద్వారా వస్తుంది, రైట్? మనకు ఒక రౌటర్ మనకి ఇన్స్టాల్ చేసి ఉంటాం. సో సమ్వన్ ఐఎస్పి అనేది ఒక వైరింగ్ అనేది ఇచ్చి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఐఎస్పి నుంచి మనకు వస్తుంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. దట్ కెన్ బి బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో ఆర్ ఎనీథింగ్ లోకల్. సో దీనికి రెండు ఇంటర్ఫేస్లు ఉంటాయి అన్నమాట. ఒకటి ఎక్స్టర్నల్, రెండు ఇంటర్నల్. సో ఎందుకు రెండు వచ్చాయంటే ఇలా, సో మనకు IPv4 అనేది ఎన్ని ఉంటుంది, లిమిటెడ్ కదా ఉంటాయి, 2 power 32, రైట్? సో 2 power 32 అంటే ఎంత, అరౌండ్ 4 బిలియన్ అనమాట. సో మనకు 4 బిలియన్ IP అడ్రస్లు మాత్రమే ఉంటాయి 2 power 32 అంటే. సో ఈ కాలంలో 4 బిలియన్ IP అడ్రస్లు అనేవి సరిపోవు. సో ఇది ముందుగానే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్లో ల్యాప్టాప్స్ ఉంటాయి, మొబైల్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇక్కడ ఒక ల్యాప్టాప్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంటుంది, మల్టిపుల్ ల్యాప్టాప్స్ ఉంటాయి, అలానే మొబైల్స్ ఉంటాయి, టీవీలు ఉంటాయి. ఇవన్నీ ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతున్నాయి, IP అడ్రస్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వాటికి కానీ పబ్లిక్ IPv4 అడ్రస్ ఇచ్చామనుకోండి, సో సరిపోతాయి అసలు మనకున్న IP అడ్రస్లు? సో మనకున్న IP అడ్రస్లు సరిపోవు. ఓకే, సో అందుకని ఏం చేశారంటే ఇంటర్నల్ IP అండ్ ఎక్స్టర్నల్ IP ఆర్ ప్రైవేట్ IP అండ్ పబ్లిక్ IP కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో మన మోడెం వచ్చేసి IP అడ్రస్ ని అలర్ట్ చేస్తుంది అన్నిటికీ. సో వీటన్నిటికీ మనకు మోడెం నుంచి వెళ్తుంది IP అడ్రస్. సో ఇది IP అడ్రస్ ఎలా అలొకేట్ చేస్తుంది? ప్రైవేట్ IP అలొకేట్ చేస్తుంది 192 డాట్ ఇవన్నీ 192.168.1.5, 1.6, 1.7 ఇలా అలొకేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ తో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రైవేట్ IP యూస్ చేసుకోవాలా లేకపోతే ఎలా? ఈ ల్యాప్టాప్ ద్వారా మోడెం ద్వారానే కనెక్ట్ అవుతుంది. సో ఇది 192.168.1.5 అంటున్నాను ఈ ల్యాప్టాప్. సో ఇది 1.6 అనుకున్నాం. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ని రీచ్ అవ్వాలి. ఓకే, సో అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి? జనరల్ గా కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ కంప్యూటర్స్ కదా. సో ఇంటర్నెట్ స్టార్టింగ్ డేస్ లో ఎలా స్టార్ట్ అయి ఉంటుంది? రెండు ల్యాప్టాప్స్ ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి ఉంటారు విత్ ఇన్ ద హోమ్. సో అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది, ఇప్పుడు రెండు ల్యాప్టాప్స్ ని విత్ ఇన్ ద హోమ్ మనం కనెక్ట్ చేసాము, అలానే వరల్డ్ లో ఉండే అన్ని ల్యాప్టాప్స్ ని నేను కనెక్ట్ చేయలేనా అనే ఒక కాన్సెప్ట్ నుంచి వచ్చి ఉంటుంది ఇంటర్నెట్. ఓకే, సో అది ఎలా అయింది అంటే ఇంట్రానెట్ అంటే లోకల్ గా ఉండే కనెక్షన్స్ అన్నిటిని ఇంట్రానెట్ అంటారు. దిస్ ఇస్ ఆల్ ఇంట్రానెట్ అంటే విత్ ఇన్ ద. సో మీ కనెక్షన్స్ ఎప్పుడైతే బయటికి వెళ్తాయో దానిని ఇంటర్నెట్ అంటారు. బట్ ఎనీ హౌ సేమ్ కనెక్షన్, మనం మల్టిపుల్ కంప్యూటర్స్ తో కనెక్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ లో నాకు రిక్వెస్ట్ కావాలి అని అడిగినప్పుడు మోడెం ఇక్కడే హ్యాండిల్ చేస్తుందా లేకపోతే ట్రాఫిక్ ని బయటకు పంపించి లోపలికి తీసుకొస్తుందా? సో విత్ ఇన్ అవర్ ప్రిమైసెస్ కాబట్టి ట్రాఫిక్ అనేది బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇదంతా మోడెం మేనేజ్ చేస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన సెటప్ అంతా ఉంటుంది. సో మోడెం రిక్వెస్ట్ తీసుకొని ఓకే ఈ IP అడ్రస్ విత్ ఇన్ ద నెట్వర్క్ లోనే ఉంది కాబట్టి నేను ఇక్కడ పంపించేస్తున్నాను. అదే మీరు Facebook.com లో ఎంటర్ చేశారనుకోండి ఈ ల్యాప్టాప్, Facebook.com మోడెం ఏం చెక్ చేస్తుందంటే Facebook.com ఫస్ట్ మన నెట్వర్క్ లో ఏమైనా ఉందా అని చెక్ చేస్తుంది. Facebook.com మన నెట్వర్క్ లో లేదు, మన నెట్వర్క్ లో లేదు కాబట్టి రిక్వెస్ట్ బయటకు వెళ్ళాలి అని దానికి అర్థమవుతుంది. సో
సో రిక్వెస్ట్ ని బయటకి ఎక్కడికి పంపిస్తుంది, ఐఎస్పీకి పంపిస్తుంది. ఇక ఐఎస్పీ రకరకాల ఎక్స్చేంజెస్ చేసుకొని ఫేస్బుక్ సర్వర్ రీచ్ అవుతుంది అన్నమాట. సో ఇఫ్ ద servers or devices are within our network, modem can use private IP. ప్రైవేట్ ఐపీ యూస్ చేయడం వల్ల సెక్యూరిటీ బాగుంటుంది అండ్ దెన్ లేటెన్సీ కూడా తగ్గుతుంది అనమాట. అంటే లేటెన్సీ అంటే రిక్వెస్ట్ లేట్ అవ్వకుండా ఫాస్ట్ గా వస్తుంది. ఓకే, రెస్పాన్స్. సో కుదిరినంత వరకు మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తే కాస్ట్ తగ్గుతుంది, సెక్యూరిటీ పెరుగుతుంది అండ్ దెన్ రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. అన్ని రకాలుగా అడ్వాంటేజెస్ అన్నమాట. సో మీరు ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎలాంటి ఐపీ అడ్రస్ యూస్ చేస్తున్నారో చెక్ చేసుకోండి ఒకసారి. ఖచ్చితంగా ప్రైవేట్ ఐపీ అడ్రస్ లో యూస్ చేస్తుంటారు ఆబ్వియస్లీ. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఉంది, మనకు ఫ్రంట్ డేటాబేస్ ఉంది. రెండు పక్క పక్కనే ఉన్నాయి యాక్చువల్లీ ఒకే డేటా సెంటర్ లో. సో అప్పుడు మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తే బెటర్ గా ఉంటుంది ఫర్ సెక్యూరిటీ అండ్ కాస్ట్ అండ్ లేటెన్సీ. సో ఇప్పుడు ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది MySQL-H IP address and then -u root -p expense app@1. సారీ, క్యాపిటల్ P కాదు, స్మాల్ p. ఓకే, నేను బ్యాక్ ఎండ్ నుంచి ఇప్పుడు డేటాబేస్ కి కనెక్ట్ అయ్యాను. సో యాక్చువల్లీ ఐ నీడ్ టు డూ సంథింగ్. సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఇన్బౌండ్ లో క్రియేట్ చేసింది ఏంటి? లెట్ మీ పాస్ ద స్క్రీన్. సో జస్ట్ a minute. ఓకే, సో ఇప్పుడు నేను MySQL ఇలా ఇస్తున్నాను. ఇది బ్యాక్ ఎండ్ నుంచి కనెక్ట్ అవ్వట్లేదు యాక్చువల్. సో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే వాట్ ఈస్ ద రీజన్? మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం, అన్ని ఇన్స్టెన్సెస్ కి ఇదే అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో పోర్ట్ నెంబర్ ఏది ఓపెన్ చేసింది? పోర్ట్ నెంబర్ 22 మాత్రమే ఓపెన్ చేసాం. మన MySQL దేనిపైన రన్ అవుతుంది? 3306. సో యూ నీడ్ టు ఓపెన్ 3306. ఇక్కడ MySQL ప్రోటోకాల్ లిస్ట్ అయి ఉంటుంది, పాపులర్ ప్రోటోకాల్ కాబట్టి 3306 ప్రెసెంట్ ఆల్ ఐపీ అడ్రస్ నుంచి అలౌ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. Control C and then use it again. Now you can see. ఓకే, సో కనెక్ట్ అయింది కాబట్టి మనం ఒకసారి ఆ స్కీమాని లోడ్ చేద్దాం. ఇన్పుట్ అంటే లెస్ దాన్, అవుట్పుట్ అంటే గ్రేటర్ దాన్, రీడైరెక్షన్. సో మనం ఈ కమాండ్ కి ఇన్పుట్ ఇస్తున్నాం /app and then schema backend.sql. సో ఆ MySQL సర్వర్ కి ఈ స్కీమా ని మనం లోడ్ చేస్తున్నాం అన్నమాట. నౌ యూ కెన్ చెక్ టేబుల్స్ ఆర్ క్రియేటెడ్. Check show databases, use transactions, show tables, select star from transactions. ఓకే, సో ప్రెసెంట్ రికార్డ్స్ ఏం లేవు కాబట్టి ఎంటీగానే ఉంది. దట్స్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ అంతా సెటప్ చేసాం కాబట్టి దెన్ వీ నీడ్ టు గివ్ దిస్ సర్వీస్. ఈ సర్వీస్ ఫైల్ ఇవ్వాలి, మన DB యొక్క IP అడ్రస్ ఇవ్వాలి.
అదర్వైజ్ బ్యాక్ ఎండ్ అనేది వర్క్ అవ్వదు. సో డీబీ ప్రైవేట్ ఐపీ తీసుకున్నా, అండ్ దెన్ యూజర్ నేమ్ ఎక్స్పెన్స్, పాస్వర్డ్ ఎక్స్పెన్స్ యాప్ @1, డేటాబేస్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్. స్టార్ట్ చేసినప్పుడు ఈ కమాండ్, ఓకే. సో బ్యాక్ ఎండ్ అనే పేరుతో మనకు లాగ్స్ వస్తాయి. ఇది ఒక సింపుల్ సింటాక్స్ అన్నమాట. సో దీనికంటూ ఒక డైరెక్టరీ ఉంటుంది, /etc/systemd/system అనే దాంట్లో మీరు .service అనే దాంతో ఫైల్ రాయాలి. సో సిస్టమ్ స్టార్ట్ అయ్యేప్పుడు ఏం చేస్తుందంటే లైనక్స్ ఈ డైరెక్టరీలోకి వెళ్ళి నేను ఏమైనా స్టార్ట్ చేయాల్సిన సర్వీసెస్ ఉన్నాయా అని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది .service ఎక్స్టెన్షన్ తో. అక్కడ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్టార్ట్ చేస్తున్నాను. సో లైనక్స్ మీరు పవర్ ఆన్ చేసినప్పుడు సిస్టమ్, ఓకే, రీస్టార్ట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు, సో లైనక్స్ స్టార్ట్ అయ్యేప్పుడు ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళి నేను స్టార్ట్ చేయాల్సిన సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా అని ఇక్కడ చెక్ చేసుకుంటాం. .service ఎక్స్టెన్షన్ తో ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు ఎనేబుల్ చేసి ఉంటే ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేయాలి. నేను బ్యాక్ ఎండ్ .service అని ఇస్తాను. VIM బ్యాక్ ఎండ్ లో VIM then you give this content. ఓకే, చూడండి కలర్స్ అవన్నీ నీట్ గా వస్తాయి. సో ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ .service అని ఇచ్చాను కాబట్టి నేను రన్ చేయాల్సిన కమాండ్స్ ఏంటి? systemctl start backend, systemctl enable backend. ఓకే, సో డీమన్ రీలోడ్ అని కూడా రన్ చేస్తాం. కొత్తగా మీరు ఏమైనా సర్వీసెస్ అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఒకసారి systemctl అనే డీమన్ ని రీలోడ్ అవ్వమని చెప్తున్నాం. అంతే, then it will start. Enable. Check the status. systemctl status backend. Check the port netstat-lntp. సో జనరల్ గా బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ అన్ని కామన్ గా 8080 పోర్ట్ పైన రన్ అవుతుంటాయి. ఓకే, ఆర్ 3000 జనరల్ గా అయితే 8080. కొంతమంది పోర్ట్ నెంబర్ కూడా మార్చుకుంటూ ఉంటారు, నో ప్రాబ్లం. అండ్ ps-ef grep node అని సెర్చ్ చేయండి. దెన్ యూ కెన్ సీ అవర్ Node.js యాప్ ఈస్ రన్నింగ్ అండర్ ఎక్స్పెన్స్ యూజర్. ఓకే, యా. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది. ఎలా యాక్సెస్ చేయాలి? అసలు బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? జనరల్ గా డేటాని ఇచ్చేది కదా, మనం డేటాని ఇలా ఇస్తుందని చెప్పాం. సో దీన్ని JSON డేటా అంటారు. దీని గురించి మనం డిస్కస్ చేస్తాం ఫర్దర్ గా. ఓకే, సో జనరల్ గా ప్రతి బ్యాక్ ఎండ్ వాళ్ళు ఒకటి రాసింటారు అనమాట, HTTP లోకల్ హోస్ట్ 8080/health. ఇదేంటంటే హెల్త్ చెక్, అంటే బ్యాక్ ఎండ్ రెస్పాండ్ అవుతుందా లేదా ఇంటర్నెట్ ద్వారా అనే దానికి మనం ఇది యూజ్ చేస్తాం. లోకల్ హోస్ట్ అంటే ఏంటి? నేను ఇక్కడ ఇదే బ్యాక్ ఎండ్ సర్వర్ లో ఉన్నాను కాబట్టి దట్స్ నథింగ్ బట్ లోకల్ హోస్ట్. ఓకే, HTTP ప్రోటోకాల్ లోకల్ హోస్ట్ పర్టికులర్ గా 8080 అని ఇస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ గివ్ 8080 ఏం తీసుకుంటున్నది? ఎయిటీ తీసుకుంటుంది. సో మీరు స్పెసిఫిక్ గా 8080/health అని స్టేటస్ ఓకే అంటే
మీది ట్రబుల్ షూటింగ్ లో ఇది కూడా ఇంపార్టెంట్. మనం ఎలా అయితే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్, నెట్స్టాట్, ఎల్ఎన్టీపీ, పిఎస్ హైఫన్ ఈఎఫ్ చెక్ చేస్తున్నామో అలానే అసలు సర్వీస్ రెస్పాండ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. So now there is something called API, Application Programming Interface. ఓకే, సో ఏంటి ఇది అనేది చూద్దాం మనం. ఇప్పుడు బ్యాక్ ఎండ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? డేటాబేస్ లోంచి డేటాని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫెచ్ చేసి మనకి ఇవ్వడం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ ఇట్ పర్ఫార్మ్ థ్రెడ్ ఆపరేషన్స్. మీరు ఒకవేళ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తుంటే క్రియేట్ అవుతుంది, రీడ్ చేస్తుంటే రీడ్ అవుతుంది, అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ అవుతుంది, డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అవుతుంది. సో యూజర్ ఏం చేయాలనుకుంటున్నాడో ఆ యాక్షన్ ని యూజర్ బదులు బ్యాక్ ఎండ్ చేస్తుంది డేటాబేస్ పైన. ఓకే, సో అది ఎలా చేస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ 10th క్లాస్ రిజల్ట్స్ పబ్లిష్ చేసింది. ఓకే, సో అది ఎందులో ఉంటాయి? జనరల్ గా హెచ్టిటిపిఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనుకున్నాం, రిజల్ట్స్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ స్లాష్ 2026 ఎస్ఎస్సి ఇలా ఉంటుంది అనుకోండి యూఆర్. ఇప్పుడు మీరు ఇది మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తే మనకు వస్తుంది. బట్ ఇలా కాకుండా కొన్ని వెబ్సైట్స్ లైక్ ఈనాడు అండ్ దెన్ మనబడి, ఇంకేవో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మీడియా వెబ్సైట్స్, టీవీ9, సాక్షి, వాళ్ళు కూడా అక్కడ పబ్లిష్ చేస్తుంటారు రిజల్ట్స్ చెక్ చేసుకోండి అని కొన్ని లింక్స్. మరి గవర్నమెంట్ వాళ్ళకి డేటాబేస్ యాక్సెస్ ఇస్తుందా? సో ఇఫ్ యూ సీ హియర్, సో దిస్ ఇస్ గవర్నమెంట్ డిబి రిజల్ట్స్ డేటాబేస్. ఓకే, సో ఈ రిజల్ట్స్ డేటాబేస్ ని గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ సర్వీస్ ఉంటుంది ఒకటి, అండ్ దెన్ గవర్నమెంట్ ఫ్రంట్ ఎండ్ సర్వీస్ ఉంటుంది. మనం చూస్తున్న HTML అదంతా ఫ్రంట్ ఎండ్ గవర్నమెంట్ వెబ్సైట్ అయితే. ఓకే, సో మనం ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ చేస్తాం, అది గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ వెళ్తుంది, గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ వెళ్తుంది, అదంతా ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఈనాడు వాళ్ళందరికీ డేటాబేస్ యాక్సెస్ ఇస్తుందా? సో ఇవ్వదన్నమాట. సో ఈనాడుకి ఈ బ్యాక్ ఎండ్ యాక్సెస్ ఇస్తుంది. సో ఈనాడు వచ్చేసి ఈ బ్యాక్ ఎండ్ ని కాల్ చేస్తుంది. అలానే ఇంకా ఏవైనా కూడా, ఈనాడు అయినా, టీవీ9 అయినా, మనబడి అయినా, వీళ్ళందరికీ ఈ డేటాబేస్ ఈ ఏపీఐ యాక్సెస్ మాత్రమే ఇస్తుంది. అది కూడా ఏం యాక్సెస్ ఇస్తుంది? క్రియేట్, అప్డేట్, డిలీట్ యాక్సెస్ ఇస్తుందా? సో ఇవ్వదు, ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తుంది. ఎందుకు? మనమేం రిజల్ట్స్ చూడడం తప్ప వీళ్ళందరూ పోయి రిజల్ట్స్ ని చేంజ్ చేయకూడదు కదా. సో ఈ ఏపీఐస్ కి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తుంది అనమాట. వీళ్ళకంటూ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి వాళ్ళు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తే ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే వస్తుంది. ఒకవేళ రైట్ చేయాలని చూసినా, అప్డేట్ చేయాలని చూసినా, డిలీట్ చేయాలని చూసినా నాట్ అలౌడ్ అని చెప్తుంది, నాట్ ఆథరైజ్డ్ అని. మేబీ చీఫ్ మినిస్టర్ కో, ఎడ్యుకేషన్ మినిస్టర్ కో, ఆర్ ఇంకెవరికైనా వాళ్ళకి అప్డేట్, క్రియేట్, డిలీట్ యాక్సెస్ మేబీ ఇవ్వచ్చు కదా, స్కామ్ చేయాలనుకుంటే గవర్నమెంట్. ఓకే, సో వాళ్ళకి ఒక అడ్మిన్ డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట ఇంకొకటి. ఇది మనం మాస్ యూజర్స్ కి, ఇది అంటే పబ్లిక్ యూజర్స్ కి ఇది అడ్మిన్ డాష్ బోర్డ్. సో ఈ అడ్మిన్ డాష్ బోర్డ్ కంటే ఒక సపరేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అవన్నీ ఉంటాయి. సో వీళ్ళు కానీ యాక్సెస్ చేస్తే దే కెన్ డూ థ్రెడ్ ఆపరేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ API.
సో ఇక్కడ కూడా ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంటుంది, పబ్లిక్ కి అండ్ అదర్ వాటికి కూడా ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంటుంది. సో మీరు క్వైరీ చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఈ బ్యాక్ ఎండ్ ఈస్ నథింగ్ బట్ ఏపీఐ. సో దాన్ని మీరు బ్యాక్ ఎండ్ అనండి, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అనండి, ఏపీఐ అనండి, ఏదైనా అనండి. సో దట్ ఈస్ ఆల్ సేమ్, అంటే ఏపీఐ అన్నట్టు. సో మనం బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసింది ఏపీఐ కోసం. ఏపీఐ అన్నా, బ్యాక్ ఎండ్ అన్నా, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అన్నా అంతా సేమ్. ఓకే, సో మరి ఎలా యాక్సెస్ చేయాలి అంటే, డెవలపర్స్ ఎప్పుడైతే డెవలప్ చేస్తారో వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్ ఇస్తారు, అంటే ఈ ఏపీఐని ఎలా యాక్సెస్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే పోర్ట్ నెంబర్ 8080 పైన యాక్సెస్ చేయాలి. ఓకే, సో జేసన్ ఫార్మాట్ అనమాట, డేటా ఎక్స్చేంజ్. ఈ టేబుల్ అనేది ఆబ్వియస్లీ క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేసాం. సో ట్రాన్సాక్షన్ అనే దాంట్లో అమౌంట్, డిస్క్రిప్షన్, కేటగిరీ ఇవి ఉంటాయి. ఈ ఐడి అనేది యూనిక్ ఐడి, అది డేటాబేస్ జనరేట్ చేస్తుంది అనమాట, ఆటో జనరేటెడ్ యూనిక్ ఐడెంటిఫైర్ అని. నిన్న మనం డిస్కస్ చేసాం కదా ప్రైమరీ కీ, దిస్ ఇస్ ద ప్రైమరీ కీ. సో వ్యాలిడ్ కేటగిరీస్ వచ్చేసి ఇవి, ప్రెసెంట్ ఇవి కేటగిరీస్ ఉన్నాయి మన దాంట్లో అని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ మనం ఇచ్చాం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో. అండ్ హెల్త్ చెక్ /health, నేను లోకల్ హోస్ట్ లో ఉన్నాను కదా /health. ఒకవేళ నేను బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే, నేను బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే నేను ఏ ఐపీ అడ్రస్ యూజ్ చేయాలి. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ ద నార్త్ వర్జీనియా డేటా సెంటర్ కదా. నౌ విచ్ ఐపీ ఐ షుడ్ యూజ్, పబ్లిక్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ? సో పబ్లిక్ ఐపీనే యూజ్ చేయాలి. నా ల్యాప్టాప్ ఏం నార్త్ వర్జీనియా అమెజాన్ డేటా సెంటర్ లో లేదు. ఓకే, బట్ డేటా సెంటర్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఏమైనా ట్రబుల్ షూట్ చేయాలనుకుంటే విచ్ ఐపీ అడ్రస్ దే యూజ్, వాళ్ళు ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తారు. సో నౌ ఐ షుడ్ యూజ్ http ఐపీ అడ్రస్ :8080/health. సో రెస్పాన్స్ రావట్లేదు ఎందుకు? పోర్ట్ అనేది ఓపెన్ చేయాలి, సెక్యూరిటీ గ్రూప్ లోపలికి వెళ్ళి you must open port number 8080. The custom TCP port number 8080 from all IP address. Okay, సో ఇప్పుడు చూడండి, రెస్పాన్స్ వచ్చింది మనం. ఇప్పుడు బ్రౌజర్ అనేది ఎవ్రీవేర్ థ్రెడ్ అనమాట యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఇక్కడ పంపించిన రిక్వెస్ట్ ఏంటి, రీడా రైటా? రీడ్ రిక్వెస్ట్. ఒకవేళ ఏదైనా రైట్ రిక్వెస్ట్ పంపించాలంటే బ్రౌజర్ పంపించగలుగుతుందా? బ్రౌజర్ పంపించలేదు అనమాట. బ్రౌజర్ ఏంటి అంటే ఆల్వేస్ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ ఏపీఎస్ కి డేటాని పోస్ట్ చేయడం ఎలా అనేది బ్రౌజర్ తెలియదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ లేకపోతే, ఫ్రంట్ ఎండ్ లేకపోతే మీరు బ్యాక్ ఎండ్ కి డైరెక్ట్ గా బ్రౌజర్ నుంచి ఇన్ఫర్మేషన్ ని పోస్ట్ చేయలేరు. ఓకే, సో నౌ ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలని, సో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ హెచ్టిటిపి మెథడ్స్. అగైన్ థ్రెడ్ ఇక్కడ కూడా. గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఇప్పుడు ఏపీ నుంచి ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకోవాలనే మెథడ్ ఏంటి, గెట్ మెథడ్. అంటే సింపుల్ గా, సో దిస్ ఇస్ నథింగ్ బట్
రీడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏపీఐ. ఒకవేళ పోస్ట్ అయితే క్రియేటింగ్ ఆర్ రైటింగ్. పుట్ అంటే నథింగ్ బట్ అప్డేట్. డిలీట్ అంటే డిలీట్ ద ఇన్ఫర్మేషన్. సో మన బ్రౌజర్ జనరల్ గా చేసే రిక్వెస్ట్ ఏంటి? గెట్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ గెట్ రిక్వెస్ట్. మన డెవలపర్ ఇంకా ఏం చూడండి, స్లాష్ ట్రాన్సాక్షన్ అని ఇస్తే, ఇప్పుడు మీరు ఈ ఐపీ అడ్రస్ పైన ఇన్స్టెడ్ ఆఫ్ హెల్త్ బదులు స్లాష్ ట్రాన్సాక్షన్ ఇస్తే మీకుండే ట్రాన్సాక్షన్, ఓకే ఇక్కడ డబుల్ వచ్చింది చూడండి, డబుల్ కాదు, మీకుండే ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తాయి అని చెప్తుంది. సో ట్రాన్సాక్షన్ ఏమైనా నోట్ అయిందా ఇప్పుడు డేటాబేస్ లో? ప్రెసెంట్ మనం ఏం ట్రాన్సాక్షన్ స్టోర్ చేయలేదు కాబట్టి ఎంటీ వచ్చింది. ఒకవేళ ఉంటే ఇలా వస్తుంది, బట్ లెట్ us క్రియేట్ ద ట్రాన్సాక్షన్. ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేద్దాం. మీరు పోస్ట్ మెథడ్ యూజ్ చేయాలి స్లాష్ ట్రాన్సాక్షన్ పైన. ఇప్పుడు చూడండి, ఇదేంటి? గెట్ మెథడ్. అదే మీరు దీనిపైన పోస్ట్ మెథడ్ కానీ రన్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే నేను బ్రౌజర్ ద్వారా చేయలేను. జనరల్ గా మీరు కొన్ని పోస్ట్ మ్యాన్ అనే అప్లికేషన్ ఉంటుంది, అది హెవీ. బట్ మనం ఆన్లైన్ రెస్ట్ ఏపీఐ అనేది ఒకటి తీసుకుంటే, బ్రౌజర్ బేస్డ్ టూల్స్ ఉంటాయి మొత్తం. ఇప్పుడు నేను ఇక్కడ నా యూఆర్ఎల్ వచ్చేసి ఇది, నాకు డెవలపర్ ఇలాంటి యూఆర్ఎల్ యూస్ చేయాలని చెప్పాడు. అండ్ దెన్ మెథడ్ వచ్చేసి ఇట్ షుడ్ బి పోస్ట్. మీరు పోస్ట్ అని సెట్ చేసిన వెంటనే ఇక్కడ బాడీలో జేసన్ అనేది డేటాను పంపించాలి. సో ఒక శాంపిల్ డేటా తీసుకుందాం. సో ఇది శాంపిల్ డేటా. సో నేను ఏం చెప్తున్నాను, అమౌంట్ 750, డిస్క్రిప్షన్ ఎలక్ట్రిసిటీ బిల్లు, కేటగిరీ యూటిలిటీస్ కేటగిరీ. ఈ ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేస్తున్నా ఈ ఏపీఐకి. పోస్ట్ చేసినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇన్ఫర్మేషన్ తీసుకొని వ్యాలిడేట్ చేసి బాగుంది అనిపిస్తే డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ చేయాలి, అంతే కదా. పోస్ట్ రెస్పాన్స్ వచ్చింది, ట్రాన్సాక్షన్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీరు చేసి చూడండి, స్లాష్ ట్రాన్సాక్షన్, ఒక ట్రాన్సాక్షన్ స్టోర్ అయింది కాబట్టి యు ఆర్ గెటింగ్ ద రిజల్ట్. డేటాబేస్ లో కూడా వెళ్ళి చెక్ చేయండి. MySQL use transaction schema, select star from transactions. Okay, so you got the database data stored here. ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి? 1. ఇప్పుడు నేను ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేస్తాను ఇక్కడ నుంచి, లైక్ 7,600, and this is travel cost, travel to Bangalore cost. కేటగిరీ వచ్చేసి డెవలపర్ ఏం చెప్పాడు, కేటగిరీస్ అనేది మీరు స్పెసిఫిక్ గా ఇవ్వాలి అని చెప్పి. సో ఇక్కడ ఉన్నాయి కేటగిరీస్, వ్యాలిడ్ కేటగిరీస్ ఏంటి అనేది. ట్రావెల్, టీ క్యాప్స్, ట్రావెల్, సెంట్, ట్రాన్సాక్షన్ యాడెడ్ సక్సెస్ఫుల్. మీరు ఇక్కడ చెక్ చేయండి, యు ఆర్ గెటింగ్ 2 transactions. See this, you are getting two transactions, ID1 and ID2. ఇప్పుడు స్లాష్ ట్రాన్సాక్షన్ /1 అని ఇస్తే నాకేమొస్తుంది? మీరు యూఆర్ఎల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇదే రిక్వెస్ట్ బ్రౌజర్ లోంచి గెట్ రిక్వెస్ట్. సో ఇప్పుడు నేను ఉత్త ట్రాన్సాక్షన్ అని గెట్ అని ఇచ్చానంటే గివ్ మీ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ /1 అని ఇచ్చానంటే మీనింగ్ ఏంటి? గివ్ మీ ట్రాన్సాక్షన్
with ID 1. ఓకే. సో మీరు దీన్ని ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు ఈ ఆన్లైన్లో, కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. నేను /transaction/1 అని ఇచ్చి నేను పంపించేటప్పుడు గెట్ అని పంపిస్తాను. నౌ యు ఆర్ గెటింగ్ ద రెస్పాన్స్. /2 అని పంపిస్తాను. సెకండ్ ట్రాన్సాక్షన్ డేటా వచ్చింది. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు మనబడి.com అని ఇచ్చినప్పుడు వాళ్ళ URL ఇలా ఉంటాయి. https://manabadi.com/results/ssc/2026 మీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇస్తారు కదా యూజర్ ఇంటర్ఫేస్ లో, అప్పుడు అలా తీసుకుంటుంది. 2000 సంథింగ్ ఇలా హాల్ టికెట్ నెంబర్ కూడా వాళ్ళు మీనింగ్ఫుల్ ఇచ్చింటారు. 2026 సంథింగ్ ఇలా ఇచ్చింటారు కదా. సో అప్పుడు దీని మీనింగ్ ఇదే. ఏ రిక్వెస్ట్ ఇది? గెట్ రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ అక్కడికి వెళ్తుంది ఏపీఐకి. సో 2026 SSC రిజల్ట్స్ లో ఈ హాల్ టికెట్ నెంబర్ యొక్క రిజల్ట్ మీకు ఇలా డేటాబేస్ లో వస్తుంది. అప్పుడు మనబడి యొక్క ఫ్రంట్ ఎండ్ మీకు దాన్ని నైస్ గా చూపిస్తున్నాం. సో మన బ్యాక్ ఎండ్ మనం క్రియేట్ చేసిందే ఇట్స్ నథింగ్ బట్ API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. డేటాబేస్ లోకి డేటాను పోస్ట్ చేస్తుంది, రిట్రీవ్ చేసుకుంటుంది. ఒకవేళ అప్డేట్ ఉంటే అప్డేట్ చేయగలుగుతుంది, డిలీట్ ఉంటే డిలీట్ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ పోస్ట్ ట్రాన్సాక్షన్. డిలీట్ చేయాలి. నేను ఇదే రిక్వెస్ట్ డిలీట్ అని ఇచ్చా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నౌ వి సీ హియర్ మనకి 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అదే నేను డిలీట్ అని పంపించా అనుకోండి, ట్రాన్సాక్షన్ 2 డిలీట్ అవుతుంది. ఓకే. సో నేను ట్రాన్సాక్షన్ స్లాష్ ఏమి ఇవ్వకుండా డిలీట్ అని ఇచ్చా అనుకోండి, ఎన్ని ఉంటే అన్ని మొత్తం డిలీట్ అయిపోతాయి. ఓకే. సో అదనమాట. ఇక్కడ వాళ్ళు నీట్ గా ఇలాంటి డాక్యుమెంటేషన్ ఇస్తారు. APIs ఎవరైతే డెవలప్ చేశారో దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ దిస్ డాక్యుమెంటేషన్. సో మన API అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. టెస్టింగ్ టీమ్ వాళ్ళు కూడా దీన్ని టెస్ట్ చేస్తుంటారు. API టెస్టింగ్ అని పైథాన్ యూస్ చేసో ఆర్ సెలీనియం యూస్ చేసో, జావా సెలీనియం ఆర్ పైథాన్ సెలీనియం ఆర్ సంథింగ్ ఎల్స్, సమ్ అదర్ ఫ్రేమ్వర్క్ ఏదైనా యూస్ చేసి PyTest లాంటివి. ఓకే. సో ఇప్పుడు మనకు బ్యాక్ ఎండ్ సెటప్ అయింది. నౌ లెట్ us ఫోకస్ ఆన్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఫ్రంట్ ఎండ్ అంటే HTTP కాబట్టి Nginx is a popular HTTP server. సో ఇంకా డాక్యుమెంటేషన్ లో వెళ్తే మీరు ఫ్రంట్ ఎండ్ .mdలో ఇక్కడ Nginx ని ఇన్స్టాల్ చేయమంటున్నాం. .su hyphen we are going to install Nginx. Nginx ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎనేబుల్ చేస్తున్నాం అండ్ దెన్ స్టార్ట్ చేస్తాం. కెన్ చెక్ సిస్టమ్ CTL status Nginx and then ps-ef
correct, Nginx. Okay, and then netstat-lntp. సో హెచ్టిటిపి కాబట్టి అది బై డిఫాల్ట్ పోర్ట్ నంబర్ 18 ఓపెన్ చేస్తున్నాం 80. సో Nginx గురించి కొంచెం డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. Nginx is a famous reverse proxy server. ప్రాక్సీ అంటే తెలుగు స్టేట్స్ లో పాపులర్ అయిన రీజన్ వేరే, యాక్చువల్ మీనింగ్ వేరే. ప్రాక్సీ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్. ఓకే, సో మీనింగ్ అదే, మనం చేస్తున్నది కూడా అదే, బట్ ఫర్ డిఫరెంట్ పర్పస్. నాట్ ఎవ్రీవన్, కొంతమంది. ఓకే, సో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్రాక్సీస్ ఉంటాయి. ఒకటి ఫార్వర్డ్ ప్రాక్సీ అండ్ దెన్ రివర్స్ ప్రాక్సీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి కూడా. ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటి అంటే, సో క్లయింట్ అండ్ సర్వర్ ఉంటుంది కదా జనరల్ గా. ఇప్పుడు మనం ప్రైమ్ లో ఏదైనా కంటెంట్ చూస్తున్నాం, జనరల్ గా ప్రైమ్ వాళ్ళు ఏం చెప్తారు, ఓన్లీ అవైలబుల్ ఇన్ యుఎస్ రీజియన్ అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, సో విపిఎన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మన సర్వర్, మన క్లయింట్ ఏంటి, మన మొబైల్. మన సర్వర్ ఏంటి, ప్రైమ్. ఓకే, సో ఇప్పుడు ప్రైమ్ కి మనం విపిఎన్ యూజ్ చేస్తున్నామని ఐడెంటిఫై చేసామనుకో, ప్రైమ్ ఐడెంటిఫై చేసింది అనుకోండి, అప్పుడు ప్రైమ్ ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుందా లేదా? రైట్, బ్లాక్ చేస్తుంది కదా. సో ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది ఏంటంటే, ఇక్కడ మనం విపిఎన్ అనేది వన్ ఆఫ్ ద ఫార్వర్డ్ ప్రాక్సీ సర్వర్. లైక్ వీఆర్ హైడింగ్ క్లయింట్ ఐడెంటిటీ. అంటే క్లయింట్ సైడ్ అనమాట. ఎవరికి తెలుసు, క్లయింట్ కి తెలుసా, సర్వర్ కి తెలుసా మనం ప్రాక్సీ యూస్ చేస్తున్నామని, ఐ మీన్ విపిఎన్ యూస్ చేస్తున్నామని? సో క్లయింట్ కి తెలుసు, సర్వర్ కి తెలియదు. తెలిస్తే బ్లాక్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది, విపిఎన్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఫార్వర్డ్ ప్రాక్సీ ఏంటి అంటే, క్లయింట్ అవేర్, క్లయింట్ కి మాత్రమే తెలుసు, హైడింగ్ క్లయింట్ ఐడెంటిటీ. సో అప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది ప్రాక్సీ అనేది, ప్రాక్సీ. సో ఇది క్లయింట్ నెట్వర్క్ అనుకుందాం, ఇది సర్వర్ నెట్వర్క్ అనుకుందాం. ఓకే, మన దాంట్లో మన మొబైల్ ఉంది మన నెట్వర్క్ లో. సో ఇక్కడ మనం విపిఎన్ వేసాం, అది కూడా మన నెట్వర్క్ లోనే, మన మొబైల్ లోనే ఉంది. సో మనం విపిఎన్ కి కనెక్ట్ అవుతున్నాం. విపిఎన్ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, ఇక్కడ యుఎస్ లో ఉండే లొకేషన్ కి కనెక్ట్ అవుతుంది. సో రిక్వెస్ట్ అనేది మన మొబైల్లో విపిఎన్ నుంచి ఫస్ట్ యుఎస్ కి ట్రావెల్ అవుతుంది, యుఎస్ లో ఉండే వాళ్ళ సర్వర్స్ నుంచి. అండ్ దెన్ యుఎస్ లో ఉండే సర్వర్ నుంచి ప్రైమ్ కి వెళ్తుంది. సో ప్రైమ్ దేన్ని చూస్తుంది, ప్రైమ్ కు ఉండే చెకింగ్ ఏంటి, అదే దానికి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం. ఓకే, సో ప్రైమ్ కి యుఎస్ నుంచి వస్తుంది కాబట్టి ప్రైమ్ ఇస్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ నుంచి ప్రైమ్ కి రిక్వెస్ట్ యుఎస్, ఇక్కడ వాళ్ళ సర్వర్స్ నుంచి వస్తుంది, యుఎస్ విపిఎన్ సర్వర్స్ నుంచి. ఓకే, సో ఇక్కడికి రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ప్రైమ్ వ్యాలిడేట్ చేస్తుంది, ఓకే నాకు యుఎస్ నుంచి రిక్వెస్ట్ వస్తుందని చెప్పి దానికి రెస్పాన్స్ పంపిస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడికి రెస్పాన్స్ పంపిస్తుంది మొబైల్.
ఓకే. ప్రైమ్ ఆటోమేటిక్‌గా కొన్నిటిని ఐడెంటిఫై చేస్తుంది. చిన్న చిన్న వీపీఎన్స్‌ని. బట్ కొన్ని ఫేమస్ వీపీఎన్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయలేదని. వాళ్ళు అలా ఐడెంటిఫై చేయకుండా రాసుకొనుంటారు. ఓకే. సో, ఇక్కడ ఈ వీపీఎన్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, క్లయింట్స్‌కి తెలుసు ఇది క్లయింట్ అవేర్ ప్రాక్సీ. అండ్ దెన్ ఐ మీన్ నాట్ వీపీఎన్. వీపీఎన్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఫార్వర్డ్ ప్రాక్సీ ఈస్ క్లయింట్ అవేర్, హైడింగ్ క్లయింట్ ఐడెంటిటీ. సో, చేంజింగ్ ద జియో లొకేషన్ చేంజ్ అవ్వడానికి. అండ్ దెన్ మనం గూడా మన కంపెనీ ల్యాప్‌టాప్స్‌లో జనరల్‌గా ఫస్ట్ వీపీఎన్ కనెక్ట్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. వీపీఎన్ కనెక్ట్ చేయకపోతే వర్క్ అవ్వదు. సో, ట్రాఫిక్ మానిటరింగ్ కోసం మీరు కంపెనీ ల్యాప్‌టాప్స్‌లో ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా వీపీఎన్ కనెక్ట్ చేయాలి. వీపీఎన్ కనెక్ట్ చేస్తే మీ రిక్వెస్ట్‌లన్నీ వీపీఎన్ ద్వారా బయటికెళ్తాయి. అప్పుడు వీపీఎన్ లాగ్స్‌లో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. కంటెంట్ ఫిల్టరింగ్ అని మీరు ఫేస్‌బుక్ డాట్ కామో, ఇన్‌స్టాగ్రామ్ డాట్ కామో ఓపెన్ చేస్తే ల్యాప్‌టాప్స్‌లో ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వదంటే ఈ వీపీఎన్ దగ్గర వాటిని కంటెంట్ ఫిల్టరింగ్ చేస్తారు. రిస్ట్రిక్షన్స్, కంటెంట్ ఫిల్టరింగ్ అవన్నీ. ట్రాఫిక్ మానిటరింగ్, కంటెంట్ రిస్ట్రిక్షన్, ఫిల్టరింగ్ అవన్నీ. సో, వీపీఎన్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే. అలానే రివర్స్ ప్రాక్సీ. రివర్స్ ప్రాక్సీ అంటే ఇప్పుడు మనం ఫేస్‌బుక్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం. డూ యూ థింక్ యూ ఆర్ డైరెక్ట్‌లీ కనెక్టింగ్ టు ఫేస్‌బుక్ ఏపీఐ? సో, ఫేస్‌బుక్ ఏపీఐ కాదు. సో, రివర్స్ ప్రాక్సీ ఎలా వర్క్ అవుతుందంటే, ఇది క్లయింట్ అయితే, సో, ఇది సర్వర్ అనుకుంటే, సో, హియర్ ఇట్ ఈస్ రివర్స్ ప్రాక్సీ సర్వర్. అండ్ దెన్ హియర్ ఫేస్‌బుక్ ఏపీఐ. సో, మనకు ఫీల్ వచ్చేసి మనం డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌కి డాట్ కామ్ ఏపీఐకి కనెక్ట్ అవుతున్నాం అని అనుకుంటాము. ఆర్ ఫేస్‌బుక్‌కి కనెక్ట్ అవుతున్నాం అని అనుకుంటాం. బట్ అదేంటి అంటే ఇక్కడికి కనెక్ట్ చేస్తాం. ఇది మనం క్లయింట్ అయితే. సో, మీకు తెలుసా మీరెక్కడికి కనెక్ట్ అవుతున్నారనేది యాక్చువల్‌గా డైరెక్ట్‌గా? సో, మనకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? సో, ఫేస్‌బుక్‌కి తెలుసు. సో, ఇది ఫేస్‌బుక్ డీబీ. సో, రివర్స్ ప్రాక్సీ అనేది సర్వర్ అవేర్. సర్వర్‌కి తెలుసు. కానీ క్లయింట్‌కి తెలియదు. సో, ఎందుకు యూజ్ అవుతుందంటే లోడ్ బాలన్సింగ్‌కి కూడా యూజ్ అవుతుంది. సో, రివర్స్ ప్రాక్సీ యూసేజెస్ చాలా ఎక్కువ. లోడ్ బాలన్సింగ్‌కి యూజ్ అవుతుంది. అంటే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్నో ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. అండ్ దెన్ ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ అంటారు. ఇది మనకొస్తుంది ఫర్దర్‌గా. ఎస్ఎస్ఎల్ ఆర్ టీఎల్ఎస్ ఆర్ హెచ్‌టిటిపిఎస్ టర్మినేషన్ అంటారు. సో, సెక్యూర్‌గా అనేది ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికొస్తుంది కాబట్టి హెచ్‌టిటిపిఎస్ సర్టిఫికేట్స్‌ని ఇక్కడితో ఎండ్ చేసి లోపల కమ్యూనికేషన్ అంతా హెచ్‌టిటిపి వాడుకుంటాయన్నమాట. సో, ఇప్పుడు రివర్స్ ప్రాక్సీ నుంచి ఫేస్‌బుక్ ఏపీఐకి ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్. ఇంటర్నల్ కమ్యూనికేషన్ గదా! అండ్ దెన్ ఏపీఐ నుంచి డేటాబేస్‌కి ఇంటర్నల్ కమ్యూనికేషన్. బట్ క్లయింట్ నుంచి రివర్స్ ప్రాక్సీకి ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉండి ఫేస్‌బుక్‌ని యాక్సెస్ చేస్తున్నా. నా రిక్వెస్టు ఇండియాలో చాలా కేబుల్స్ ద్వారా వెళ్ళి మళ్ళీ అండర్‌లో సీలో ఉండే సబ్‌మెరైన్ కేబుల్స్ ద్వారా వెళ్ళి అక్కడి వరకెళ్తుంది. సో, మధ్యలో ఎవరు దాన్ని హ్యాక్ చేయకుండా ఉండాలంటే ఐ నీడ్ టు సెండ్ హెచ్‌టిటిపిఎస్ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్. ఇక్కడికొచ్చిన తర్వాత ఇది దాన్ని బ్రేక్ చేసి ఇంకా హెచ్‌టిటిపి గానే పంపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇంటర్నల్ కాబట్టి హెచ్‌టిటిపిఎస్ అవసరం లేదు.
ఒకవేళ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ టిఎల్ఎస్ టర్మినేషన్ అంటారు, దానికి కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఎంజినిక్స్ అనేది చాలా చేయగలుగుతుంది. హెచ్టిటిపి సర్వర్ లాగా పనిచేస్తుంది. అంటే మీరు మీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అప్లికేషన్ అక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ క్యాషే లాగా కూడా పనిచేస్తుంది. సో కంటెంట్ ని ఇక్కడ క్యాష్ చేసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని రిక్వెస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సో ప్రాక్సీస్ అనేది ఏదైనా క్యాషే లాగా పనిచేస్తాయి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ రివర్స్ ప్రాక్సీ క్యాషే అనేది, ఇప్పుడు మనం ఇంతకు ముందు మీరు చూసింటే ఒక 10 years బ్యాక్ అలా ఒక లోకల్ గా ఉన్న ఐఎస్పి సర్వర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 200 మూవీస్ డౌన్లోడ్, 2000 మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పేవాళ్ళు వాళ్ళు లోకల్ గా. వాళ్ళు ప్రతిసారి వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఒక ఊర్లో 1000 కనెక్షన్స్ ఉన్నాయంటే 1000 members నుంచి రిక్వెస్ట్ అన్ని ఐఎస్పీకి వెళ్తాయి కదా. ఇప్పుడు నేను ఒకసారి డౌన్లోడ్ చేశాను అనుకోండి బాహుబలి మూవీ, ఫస్ట్ టైం నేను డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసి వాళ్ళ సర్వర్స్ లో పెట్టుకుంటారు, ఐఎస్పీ సర్వర్స్ లో. తర్వాత ఇంకొక పర్సన్ కూడా డౌన్లోడ్ చేయమని అడిగినప్పుడు అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది? ఇంటర్నెట్ లోంచి డౌన్లోడ్ అవుతుందా, ఐఎస్పీ లోంచి డౌన్లోడ్ అవుతుందా? ఐఎస్పీ లో ఉండే క్యాషింగ్ సర్వర్స్ లోంచి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో అది మనకు తెలియదు, మనం ఏమనుకుంటాం ఇంటర్నెట్ లోంచి డౌన్లోడ్ అవుతుంది, అయ్యో మన ఐఎస్పీ మనకు భలే హై స్పీడ్ తో డౌన్లోడ్ యాక్సెస్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళు మార్కెటింగ్ కోసం యూజ్ చేసుకుంటారు. బట్ యాక్చువల్ గా ఫస్ట్ టైం ఎవరైతే డౌన్లోడ్ చేస్తారో అప్పుడు మాత్రం చాలా తక్కువ స్పీడ్ తో అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిపోయి ఐఎస్పీ సర్వర్స్ లో వచ్చిన తర్వాత అది మన లోకల్లో మన ఊర్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనకు హై స్పీడ్ తో డౌన్లోడ్ అయిపోతుంది. సో క్యాషే లాగా కూడా మనకు తెలియదు, ఓన్లీ సర్వర్ అవేర్ అది. క్యాషే లాగా కూడా మనకు రివర్స్ ప్రాక్సీ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ జనరల్ గా ఇంటర్వ్యూస్ కి. సో ఇక్కడ మనం కూడా ఎంజినిక్స్ ని రివర్స్ ప్రాక్సీ సర్వర్ లాగా యూజ్ చేస్తాం. సో ఎంజినిక్స్ లో మీరు హెచ్టిటిపి వెబ్సైట్స్ చదవడమే కాదు, దాన్ని లోడ్ బ్యాలెన్సింగ్ కోసం యూజ్ చేయొచ్చు. వెనకాల మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, మీరు లోడ్ బ్యాలెన్సింగ్ చేయొచ్చు. అండ్ దెన్ చాలా యూసెస్ ఉన్నాయి, హెచ్టిటిపిఎస్ టర్మినేట్ చేయొచ్చు. ఇవన్నీ మనకు మెల్లమెల్లగా అర్థమవుతాయి, ఒకేసారి మనం చేయలేము వీటన్ని. సో ఎంజినిక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి. /var/ usr /share/nginx/html. We need to place our content here. ఇప్పుడు మనం ఎంజినిక్స్ ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు నేను ఇలా చేశాను, ఓపెన్ అవ్వట్లేదు ఎందుకు? పోర్ట్. సో సెక్యూరిటీ గ్రూప్ లోపలికి వెళ్ళి మీరు పోర్ట్ ని ఓపెన్ చేయాలి. http పోర్ట్ నెంబర్ 80, then you will get it. ఓకే, సో ఈ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఏమైనా పెట్టానా ఎంజినిక్స్ సర్వర్ లో? సో ఎంజినిక్స్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్ గా అది cd/usr share nginx html అనే డైరెక్టరీలో ఒక డిఫాల్ట్ కంటెంట్ ఉంటుంది అనమాట. మీకు ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనకి రెడ్ హ్యాటే పెట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు డిఫాల్ట్ కంటెంట్ వెళ్ళాలా? సో మీరు ఎప్పుడైనా లోడ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ index.html లోడ్ అవుతుంది. సో డిఫాల్ట్ పేజ్ ఏదండి? లోడ్ index.html. ఓకే, సో మనకు డిఫాల్ట్ కంటెంట్ వద్దు, మనం అది రిమూవ్ చేసి మన కంటెంట్ ని మనం ప్లేస్ చేయబోతున్నాం.
నేను డిఫాల్ట్ కంటెంట్ రిమూవ్ చేస్తున్నాను. rm-rf. మనకు కావాల్సింది మన కంటెంట్. సో మన కంటెంట్ డౌన్లోడ్ చేస్తున్నాం టెంపరరీ లొకేషన్ లోకి, అండ్ దెన్ ఆ లొకేషన్ లో వెళ్ళి మనం మన కంటెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. నౌ యూ కెన్ సీ ఇది మనకు సంబంధించిన కోడ్, మన డెవలపర్స్ రాసిన కోడ్ అన్నమాట. ఓకే, సో మరి ఎంజినిక్స్ కూడా మనం చెప్పాలి కదా, ఫ్రంట్ ఎండ్ కూడా చెప్పాలి కదా బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉంది అనేది. ఓకే, ఎలా చెప్తాం? ఒక సాఫ్ట్వేర్ ని మీరు ఇన్స్టాల్ చేశారంటే ఖచ్చితంగా దానికంటూ ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. సో ప్రతి సాఫ్ట్వేర్ వాళ్ళు డిఫాల్ట్ సెట్టింగ్స్ తో రన్ చేస్తారు, బట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకుని ఎలా కాన్ఫిగరేషన్ అనేది మనకు జనరల్ వెబ్సైట్స్ లో సెట్టింగ్స్ అనేది ప్రతి చోట ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ఎక్కడైనా కూడా మీ సెట్టింగ్స్ ని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అలానే సాఫ్ట్వేర్స్ టూల్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు సెట్టింగ్స్ ని చేంజెస్ చేసుకునేలాగా వాళ్ళు ఒక ఫైల్ ఇస్తారనమాట. సో మోస్ట్లీ ఈటీసీలోనే ఉంటుంది, ఈటీసీ nginx.conf. సో nginx సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. విఐఎం. ఓకే, సో యూజర్ ఎంజినిక్స్ నేను డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఎంజినిక్స్ అని కొట్టగానే దాంతో పాటు ఒక సిస్టమ్ యూజర్ కూడా క్రియేట్ అయింది. సో ఎంజినిక్స్ అనే యూజర్ ఈ ఎంజినిక్స్ సాఫ్ట్వేర్ ని రన్ చేస్తుంది అనమాట. ఓకే, లాగ్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, పోర్ట్ నెంబర్ ఏది ఓపెన్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది మీకు మనకేం మొత్తం అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ జస్ట్ సీ. పోర్ట్ నెంబర్ ఏంటి, కొన్ని ఇంట్రెస్ట్లు అడుగుతారు, ఎంజినిక్స్ పోర్ట్ నెంబర్ ని ఎలా చేంజెస్ చేస్తావని. సో ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి ఈటీసీ ఎంజినిక్స్ డాట్ కాన్ఫిగరేషన్ లో లిజనింగ్ పోర్ట్ ని చేంజెస్ చేస్తాను అని చెప్పాలి. సో ఇక్కడ ఉన్న చూడండి బేసిక్ సెట్టింగ్స్ అన్ని, ఇక్కడ నుంచి కంటెంట్ తీసుకోమని చెప్తుంది. ఓకే, సో ఇది బేసిక్ సెట్టింగ్స్ అన్నమాట, ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం ఈటీసీ సూడోఎస్ లో ఒక చిన్న అప్రోచ్ ఫాలో అయ్యాం. ఏంటది? /etc/sudoers. ఈ ఫైల్లో డైరెక్ట్ గా చేంజెస్ చేయకుండా మనం ఏం చేసాం, /etc/sudoers.t అనే దాంట్లో ఇంకొక ఫైల్ ని క్రియేట్ చేశాను రమేష్ అని. ఎందుకు అలా? ఎగ్జిస్టింగ్ దాన్ని డిస్టర్బ్ చేయ. సో ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే ఎంజినిక్స్ అలాంటి ఒక ఇచ్చింటుంది అనమాట. మీరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఈటీసీ ఎంజినిక్స్ డిఫాల్ట్ డాట్ డి లో ఎక్స్పెన్స్ డాట్ కాన్ఫిగరేషన్ చెప్పి ఒకటి ప్లేస్ చేస్తాం. ఈటీసీ ఎంజినిక్స్.conf అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్, దానిని డిస్టర్బ్ చేయకుండా మీరు చేయాలి అంటే డిఫాల్ట్ డాట్ డి అనే డైరెక్టరీలో ఒక మీకు నచ్చిన దాంతో .conf అని ఒకటి పెట్టుకోండి. ఇది ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్స్పెన్స్ కాన్ఫ్ అనేది క్రియేట్ చేస్తాం. సో దీంట్లోంచి బయటకు వస్తున్నా, నేనేం చేంజెస్ చేయట్లేదు. ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ డైరెక్టరీ, వన్ మోర్ ఫైల్ హియర్. అందులో మనకు కావాల్సిన కంటెంట్ ని ప్లేస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ కంటెంట్. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ ప్రైవేట్ అయిపోయింది. సో ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్ ప్రైవేట్ అయిపోయి నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సో ఈ కంటెంట్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి టెస్ట్ చేయండి. nginx -t కాన్ఫిగరేషన్ టెస్టింగ్ సక్సెస్ఫుల్.
మీరు కొత్తగా కంటెంట్ యాడ్ చేశారు కాబట్టి యూ నీడ్ టు డూ systemctl రీస్టార్ట్ nginx. మీరు కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసిన ప్రతిసారి మీరు రీస్టార్ట్ చేయాలి. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ లోడ్. అది ఎక్కడైనా సేమ్. ఇప్పుడు నేను ఈ ఐపీ అడ్రస్తో వెళ్ళి సో దిస్ ఇస్ మై ఎక్స్పెన్స్ ఫ్రంట్ ఎండ్. నేను యాడ్ చేస్తున్నా. యాడ్ అయిపోయింది. అప్డేట్ చేసే యాక్సెస్ ఇవ్వలేదు ఇక్కడ, ఓన్లీ డిలీట్ యాక్సెస్ ఇచ్చామన్నమాట. మీరు ఇంకా కొంచెం యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఆబ్వియస్లీ ఫ్రంట్ ఎండ్. ఎందుకు? ఇందాక మనం ఏపీఐ లాగా ఇవ్వచ్చా? నార్మల్ పబ్లిక్ కి మేము ఏపీఐ డెవలప్ చేస్తాము, మీరు యూస్ చేసుకోండి అంటే దే కెనాట్ యూజ్ ఇట్. సో ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ లాంటి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఎందుకు వచ్చాయి? ఐటీ నాలెడ్జ్ లేని పర్సన్ కూడా యూజ్ చేసేయడానికి వచ్చాయి. మనం ఇక్కడ ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటాని అవి క్యారీ చేసి బ్యాక్ ఎండ్కి ఇస్తాయి. బ్యాక్ ఎండ్ ఆ డేటాని రిసీవ్ చేసుకొని డేటాబేస్ లోకి పోస్ట్ చేస్తారు. అలానే మీరు రీడ్ కూడా చేయొచ్చు. సో ప్యారల్ గా మన వెబ్సైట్ ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ లిస్ట్ చేసి చూపిస్తాం. నేను డిలీట్ కొడితే ఇక్కడ నేను ఇచ్చిన యాక్షన్ ఇది బ్యాక్ ఎండ్ పంపిస్తుంది. ఓకే, కస్టమర్ ఈ ట్రాన్సాక్షన్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాడు. సో బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ ఇట్ ఎగ్జిక్యూట్ డిలీట్ క్వైరీ ఆన్ ద డేటాబేస్. సో ఫైనల్ గా మనం చేసేది ఏంటి? డేటాబేస్ పైన CRUD ఆపరేషన్స్ అంతే. మీరు ఎలాంటి వెబ్సైట్ అయినా, ఎంత పెద్ద అప్లికేషన్ అయినా కూడా. ఓకే, బట్ పర్ఫార్మెన్స్, స్పీడ్, సెక్యూరిటీ, స్కేలబిలిటీ అవి మ్యాటర్. యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మ్యాటర్ అనమాట. మీరు పర్ఫార్మెన్స్ సూపర్ గా పెంచి యూజర్ ఎక్స్పీరియన్స్ చెత్తగా ఉందనుకోండి, యూజ్ చేసేది ఎండ్ యూజర్సే కాబట్టి వాళ్ళకి ఈజీ అయ్యేలా ఉండాలి. మీరు టెక్నాలజీ అంతా బాగా డేటాబేస్ లో మంచి టెక్నాలజీ యూజ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ లో మంచి టెక్నాలజీ యూజ్ చేస్తారు, మంచి వాళ్ళు ఉంటారు. బట్ ఫ్రంట్ ఎండ్ మాత్రం చూడడానికి కష్టంగా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు Amazon.in అనేది, ఫ్లిప్కార్ట్ అనేది పోటీ పెడితే, సో అమెజాన్ వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్. సో యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుందా లేదా, ప్రతి దగ్గర ఒక టీమ్ ని డిప్లాయ్ చేసి ఉంటారు. యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రీసెర్చ్ చేయండి అని. సో మనమేమి యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఏం చేయాలి? సింపుల్ గా మన అప్లికేషన్ తీసుకెళ్ళి ఒక పల్లెల్లో ఉండే వాళ్ళు, ఇప్పుడు అజియో, ఇంకోటి ఏంటి మింత్రా, ఇంకా ఎన్నో ఉన్నాయి, మీషో, ఇట్లాంటివన్నీ పల్లెల్లో ఉండే వాళ్ళు, ఐ మీన్ కంప్లీట్లీ ఐ డోంట్ వాంట్ టు అండర్ ఎస్టిమేట్ విలేజెస్, బట్ కంప్లీట్లీ ఇల్లిటరేట్ పీపుల్ కూడా, అది పల్లెల్లో అయినా సిటీస్ లో అయినా, వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా గ్రేట్ గా ఉంది కాబట్టి. కంపేర్ టు ఫ్లిప్కార్ట్, మింత్రా యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్ గా ఉంది. సో బ్యాక్ ఎండ్ లో మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నామో అది తర్వాత సంగతి. ఫస్ట్ యూజర్ వాడడానికి ఈజీగా ఉండాలి అండ్ స్పీడ్ గా కూడా ఉండాలి. సో ప్రతిదీ ఇంపార్టెంటే అనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది చాలా కాంపిటేటివ్ అయిపోయింది. ఇదే 20 years బ్యాక్ అనుకోండి, మనం 5 నిమిషాలైనా వెయిట్ చేస్తాం ఆర్డర్ ప్లేస్ చేయడానికి. బట్ ఇప్పుడు 5 సెకండ్లు కూడా వెయిట్ చేయలేం. యా, సో ఇక్కడ ట్రబుల్ షూటింగ్ అనేది మేబీ రేపు చూద్దాం. ఈరోజు టైం అయిపోయింది కాబట్టి ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఒకవేళ డౌన్ అయినా. సో ఇక్కడ మీరు సింపుల్ గా చూస్తే మీకు కూడా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ట్రబుల్ షూటింగ్ చేసేప్పుడు. లెట్ మీ జస్ట్ టెల్ యూ. నేను ఇక్కడ రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ అండి. యూ కెన్ సీ హియర్ నెట్వర్క్ ట్యాబ్ లోకి వెళ్తే ఏమేమి రిక్వెస్ట్లు వెళ్తున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను లోడ్ చేసిన వెంటనే ఐఎమ్ గెటింగ్ ఏ రిక్వెస్ట్ హియర్. ఒక రిక్వెస్ట్ వెళ్తుంది బ్రౌజర్ నుంచి.
సో ఇదే కదా ఇందాక మనం హిట్ చేసింది ఏపీఐ టూల్లో కూడా. అండ్ దెన్ రెస్పాన్స్ కూడా ఏమొస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. రెస్పాన్స్. సో మీరు వెబ్ని లోడ్ చేసిన ప్రతిసారి మీకు మీ నా నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళి మీకు ఆటోమేటిక్గా ప్రెసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది డేటా వచ్చేస్తుంది మనకు ఫ్రంట్ ఎండ్ దాన్ని ఇక్కడ నీట్గా లోడ్ చేస్తుంది. అలానే నేను ఒకటి పంపించాను అనుకోండి రిక్వెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 200 ఎంటర్టైన్మెంట్ మూవీ అని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం వెళ్ళింది, పోస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే, పోస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తూ మనం ఇచ్చిన డేటాని తీసుకెళ్ళింది. దట్స్ నథింగ్ బట్ పేలోడ్. మనం ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ లో ఇచ్చిన డేటాని ఒక నీట్ గా ఒక ఫార్మాట్ లో తీసుకెళ్లి ఏపీఐకి ఇచ్చింటాం, బ్యాక్ ఎండ్ ఏపీఐకి. ఓకే, అది రెస్పాన్స్ క్రియేట్ చేసి మనకు ఒక రెస్పాన్స్ పంపించింది, ట్రాన్సాక్షన్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఓకే, టాప్ కేటగిరీ ఎంటర్టైన్మెంట్ 200 రూపాయలు. టాప్ కేటగిరీ ట్రావెల్ కదా. సో దెర్ ఈస్ సమ్ డిఫెక్ట్ హియర్. టాప్ కేటగిరీ ట్రావెల్ చూపించాలి. సో ఇట్స్ డెవలప్మెంట్ డిఫెక్ట్. మనకేమంటే సంబంధం, మనకు సంబంధం లేదు. సో ఇక్కడ మీరు క్వైరీ చేయొచ్చు, యూ కెన్ సి. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. నేను ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాను. సో యుల్ గెట్ 2 recordings.